అందరికీ నమస్కారం. నేను మీ ఈశ్వరెడ్డి. ఈరోజు ప్రధానమైనటువంటి అంశం ఏదంటే ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలో జొన్నగిరి తర్వాత గొల్లవానిపల్లె దగ్గర ఉన్నటువంటి మైసూర్ జియో గోల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి సంబంధించినటువంటి అంశం. ఇకపోతే ఈ గోల్డ్ గురించి ఒకసారి చెప్పుకుంటే గత చరిత్ర రాయలేలిన సీమ రతనాల సీమ అంటే ఈ యొక్క రాయలసీమలో హంపి విజయనగర సామ్రాజ్యాన్ని కేంద్రంగా చేసుకొని మనులు మాణిక్యాలు రత్నాలు వజ్ర వైడూర్యాలు అక్కడ రాసులు పోసి అమ్మేటువంటి వారు అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి అయితే లేదు. కానీ ఆ రోజులలో నిష్పక్షపాతంగా వ్యాపారాలు చేసేటువంటి ఒక విధానం రాజరిక పరిపాలనలో ఉండేటువంటిది అనేటువంటిది చరిత్ర చెప్తున్నటువంటి నగ్న సత్యం. అయితే ఇప్పుడున్నటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థలో ఈ యొక్క గోల్డ్కు సంబంధించి ఒకసారి మనం చర్చించబోతే ఈ యొక్క గోల్డ్ దేశంలోనే మొట్టమొదటగా 1880లో కోలార్ గోల్డ్ మైన్స్, తర్వాత 1945లో బ్రిటిష్ హయాంలోనే ఇవి జరిగినాయి. ఎక్కడ? రాయచూర్ దగ్గర హట్టి అనేటువంటిది. ఆ రోజు కూడా బ్రిటిష్ ప్రభుత్వంలో ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వకుండా వాళ్ళే తవ్వకాలు జరిపినటువంటి దాఖలాలు కనపడుతున్నాయి. అయితే భారతదేశంలో వివిధ చట్టాల ప్రకారం విలువైనటువంటి ఖనిజ సంపదని యురేనియం కావచ్చు, లేకుంటే గోల్డ్ కావచ్చు, డైమండ్స్ కావచ్చు, ఇలాంటివి ప్రభుత్వాలే వాటిని తీసుకొని తవ్వకాలు చేపట్టి శుద్ధి చేసి వెలికిలోకి తీయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలది. అయితే దేశంలోనే మొట్టమొదటి ఈ యొక్క ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకి అప్పజెప్పడం అనేటువంటిది జరిగింది. అంటే ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు ఎప్పుడైతే అప్పజెప్పినారో ఈ మైసూర్ జియో కంపెనీకి, ఇది కేజీఎఫ్ని తలదన్నేలా ఉంది అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అసలు దానిలో పర్యవేక్షణ ఎవరు? అసలు దీన్ని ఒకసారి పూర్వపరాలు విశ్లేషిస్తే 1994లో ఈ మైసూర్ జియో గోల్డ్ కంపెనీ కేంద్ర ప్రభుత్వానికి అప్లై చేయడం జరిగింది. ఆ తర్వాత 2013లో దీనికి అనుమతులు వచ్చాయి, కంపెనీ పెట్టొచ్చు అని. అయితే ఈ యొక్క తవ్వకాలని 2005లో అనుమతులు వచ్చి 2013లో ఈ యొక్క తవ్వకాలు తవ్వచ్చు అని చెప్పి ఈ యొక్క పర్మిషన్ రావడం జరిగింది. అప్పటి నుండి ఈ 2013 నుండి వీరు ఈ యొక్క జొన్నగిరి గొల్లవానిపల్లె మధ్యలో ఒక ప్లాంట్ను వేసి అప్పటి నుండి ఈ యొక్క పనిని స్టార్ట్ చేయడం జరిగింది. కానీ అక్కడ వివిధ అంటే వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి కావచ్చు, లేకుంటే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అక్కడికి వచ్చి ఇది జొన్నగిరి కాదు స్వర్ణగిరి మేము ఏమో ఉద్ధరిస్తామని చెప్పేసి ఇరు పక్షాలు ప్రస్తుతం అధికార పక్షము, ఇంతకుముందు గతంలో ఉన్నటువంటి అధికార పక్షంలో ఉన్నటువంటి గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి కావచ్చు, మేము ఉద్ధరిస్తున్నాం అని చెప్పేసి అంటూ ఉన్నారు. కానీ పరిశ్రమలు రావడం అనేటువంటిది ఎవరికైనా కూడా మంచిదే. పరిశ్రమలు రావాలి, అభివృద్ధి జరగాలి. కానీ ఎక్కడ అభివృద్ధి జరగాలి? ఏ ప్రాంతంలో అయితే ఒక పరిశ్రమ నెలకొల్పుతారో ఆ ప్రాంత వాసులు అభివృద్ధి చెందాలి. మళ్ళీ ఆ ప్రాంత వాసులు అభివృద్ధి చెందలేరే. మొన్న చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఆర్భాటంగా ఆ యొక్క జియో మైసూర్ కంపెనీని నేనే తెచ్చినాను, అది స్వర్ణగిరి అని చెప్పేసి ప్రబల్గాలు పలకడం. గతంలో జగన్మోహన్ రెడ్డి కూడా అదే తంతు చేయడం. అంటే వీరు పోటీ పడి ఈ యొక్క ప్రైవేటు వ్యక్తులకు కొమ్ము గాయడము అని చెప్పేటువంటి దానిలో ఎలాంటి సందేహం లేదు, నిస్సందేహంగా చెప్పవచ్చు. ఉదాహరణకి ఈ యొక్క జియో మైసూర్ గోల్డ్ కంపెనీ 350 ఎకరాలు కొనుగోలు చేసి తర్వాత ఒక 1500 ఎకరాలు ఎంతనో కొంత లీజుకు తీసుకొని ఆ మైన్స్ స్టార్ట్ చేయడం, ఆ ప్లాంట్ శుద్ధి చేసేటువంటి కర్మాగారాన్ని నెలకొల్పడం జరిగింది. రోజుకొచ్చేసి 1500 టన్నులను వెలుకు తీసి శుద్ధి చేసేటువంటి కెపాసిటీ గల ప్లాంట్ అక్కడ నెలకొల్పడం జరిగింది. ఈ ఇద్దరు పాలకులు ఏం చేస్తున్నారు? మేము తెచ్చినాం, ఈ ప్లాంట్ను మేము తెచ్చినాం
అసలు మొట్టమొదటిగా ప్రైవేట్కి అప్పచెప్పడమే ఒక మనం చూసిన కేజీఎఫ్ సినిమా ఆ టైప్లో అనేటువంటిది వాళ్ళకి తెలిసి కూడా ఇది చేసిన అంటే సరే, అది వేరే సబ్జెక్టు. అయితే మేము ఉద్యోగాలు ఇప్పించినామని చెప్పేసి ఇరుపక్షాలు, అధికార పార్టీ ప్రతిపక్షం, మేము ఉద్యోగాలు ఇప్పించాం, మేము ఈ ప్రాంత వాసులను ఉద్ధరిస్తున్నామని. మళ్ళా ఎవరిని ఉద్ధరించినారండి? ఎక్కడైనా జాబ్స్ వచ్చినాయి దానిలో? మేము 200 నుండి 300 ఉద్యోగాలు ఇప్పించినామని చెప్పేసి గూగుల్లో కూడా దాన్ని పెట్టడం జరిగింది. ఏం ఉద్యోగాలు ఇచ్చినారు? పాయకాన్ దొడ్లు అడగడం, కాఫీలు అందియడం, టీలు అందియడం, సెక్యూరిటీ గార్డులు, లేకుంటే స్వీపర్లు, లేకుంటే ఆడ యొక్క ఆఫీసులన్నీ కడిగేటువంటిది, గ్లాసులు కడిగేటువంటిది, ఇలాంటి ఉద్యోగాలు తప్ప ఏమైనా ఇచ్చినారా? ముక్కుసూటిగా అధికార పార్టీకి ప్రతిపక్ష పార్టీకి, ఇటు కేఈ శ్యాంబాబు గారికి అటు శ్రీదేవమ్మ గారికి ముక్కుసూటి ప్రశ్న. మేము తెచ్చినము అని చెప్పుతున్నప్పుడు గత వైసీపీ ప్రభుత్వంలో మీరు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినారు? ఎలాంటి ఉద్యోగాలు ఇచ్చినారు? పోని మళ్ళా ఇప్పుడు ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, దాంట్లో పత్తికొండ శాసనసభ్యులు కేఈ శ్యాంబాబు గారు, మీరు ఎన్ని ఉద్యోగాలు ఇప్పించగలిగినారు? ఏ ఉద్యోగాలు ఇప్పించగలిగినారు? వీరి బయోడేటా బయట పెట్టండి. మేము ఉద్యోగాలు ఇప్పించినాం, అది ఇప్పించినాం అంటే ఈ ప్రాంతంలో ఈ యొక్క ముఖ్యంగా కర్నూలు జిల్లా వదిలిపెడితే ఈ పత్తికొండ నియోజకవర్గంలో ఎవరు కూడా టెక్నాలజీకి సంబంధించినటువంటి చదువుకున్న యువత ఒక్కరు కూడా లేరా? అంటే ఏంది? మీరు జియో మైసూర్ గోల్డ్ కంపెనీకి కొమ్ము కాస్తూ మేము ఉద్యోగాలు ఇప్పించినాం, ఉద్యోగం అని పోతే 11,000 ఉద్యోగం, స్వీపరు, పాయకాన్ దొడ్లు కడిగేదో, కాఫీలు టీలు అందించేదో తప్ప మీరు ఏం చేసింది లేదు. ఇది చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, అది జొన్నగిరి కాదు స్వర్ణగిరి అన్నారు కదా, అది నేనంటున్నాను, ప్రత్యక్షంగా ప్రజలు అంటున్నారు. అది స్వర్ణగిరి, అది జొన్నగిరి కాదు, స్వర్ణగిరి కాదు, నరకగిరిగా మారిపోతుంది. ఇదే ప్రైవేట్ కంపెనీకి అప్పచెప్తే ఎన్ని సొరంగాలు దవ్వుతారు, ఎక్కడ దవ్వుతారు, ఏ గ్రామం కింద పోతుంది, అది ఏమన్నా డ్యామేజ్ జరిగా ఎవరు బాధ్యత వహిస్తారు? అంటే ప్రైవేట్ లిమిటెడ్ వాడు వారి యొక్క స్వలాభం కోసము ఎంతవరకైనా కానీ ఏమైనా చేయడానికి సిద్ధమవుతారు. అదే ప్రభుత్వం అయితే ఒక సిస్టమేటిక్ గా ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా కూడా యువత మేల్కొనండి. మన ప్రాంతంలో ఏ పరిశ్రమ అయితే వస్తుందో ఖచ్చితంగా మాకు ఉద్యోగాలు, ఇలాంటి ఉద్యోగాలు కాదు. మేము ఏదైతే ఇదే జియో ఇప్పుడు జాబ్ మేళా అని పెడుతుంది కదా, ఈ ప్రభుత్వం కావచ్చు, గత ప్రభుత్వం కావచ్చు, అదే జాబ్ మేళా జియో మైసూర్ గోల్డ్ కంపెనీ మీద ఈ జాబ్స్ ఉన్నాయని అనౌన్స్ చేసి, ఏ టెక్నాలజీకి సంబంధించినటువంటి అనౌన్స్ చేసి ఆ జాబ్ మేళా పెట్టండి. ఎందుకు పెట్టలేకపోతున్నారు అంటే సీఎం నుండి కూడా పిఎం నుండి కూడా ఇది ఒక గందరగోళ పరిస్థితి. అంటే ఈ యొక్క ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళకి కొమ్ము కాసేది తప్ప ఏం కాదు. కాబట్టి ఇప్పటికైనా పత్తికొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు, యువత ముఖ్యంగా మేల్కొని ఖచ్చితంగా మా ప్రాంతంలో పడింది, మా ప్రాంతాన్ని అభివృద్ధి కోసం మా గ్రామాలకు ఏం చేస్తారు, మా గ్రామాలను దత్తత తీసుకోవాల్సిందే అని చెప్పి ఖచ్చితంగా డిమాండ్తో ముందుకు పోతే తప్ప దీనికి పరిష్కారం దొరకదని చెప్పేసి చెప్తూ చూస్తూనే ఉండండి PM9 న్యూస్.